కుంగుదల అనేది జీవితంలో కొన్నిసార్లు రావచ్చు. జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల ద్వారా నిరాశ నిస్పృహలోనికి కొన్నిసార్లు వెళ్ళొచ్చు. బైబిల్లో గొప్ప గొప్ప భక్తులు అనబడిన వారు కూడా డిప్రెషన్ గుండా వెళ్ళారు. వారు కూడా సమస్యల గుండా వెళ్ళారు. అయితే దేవుడు వారిని బలపరిచి మరలా ఒక నూతన జీవితాన్ని జీవించడానికి వారు నడిపించాడు. దేవుడే నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు గనక ఎప్పుడైనా నీకు అలాంటి తలంపులు వస్తే వెంటనే దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కోరుకో. హీ లవ్స్ యు సో మచ్. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ దేహాన్ని దేవుని ఆలయము అని బైబిల్ చెబుతుంది కనుక దాన్ని పాడు చేసే అధికారం మనకు లేదు. దేవుని కోసం బ్రతకాలి, ఆయన కోసం జీవించాలి, ఆయన మహింపరచాలి. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడక ద్వారా, మన యొక్క జీవితం ద్వారా సమస్తము దేవునికి మహిమ రావాలి తప్ప దేహం మందే అని చెప్పి దాన్ని పాడు చేసుకునే అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు. లైఫ్ అనేది ఒక బ్యాటిల్, ఇది ఒక యుద్ధం. దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని